హార్టీ వెల్కమ్ టు శ్రీ వెంకటేష్ గారు. పార్ట్ ఆఫ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము వారిని సత్కరించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సందీప్ గారు, ప్లీజ్ ఫెసిలిటేట్ శ్రీ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ప్లీజ్ we should clap a lot. This is really big. None of us here can do anything like that. We can't even do 5% of what they are doing. మళ్ళీ మళ్ళీ చెప్తాండి, 7,000 ఆవులు కాపాడి తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ గారికి గణేష్ మహారాజ్ కి అందరికీ వినాయక చతుర్థి మనం చూడొచ్చు. ఈరోజు చాలా ఆనందకర విషయం, మనకి ఆ గోమాత సేవలో ఇచ్చిన అవకాశం ఇది. మనం చూడొచ్చు, మనం ఎన్ని దేవాలయ నిర్మాణం చేసినా, మనం ఎన్ని పూజలు చేసినా, మొదటిది అమ్మలాంటి గోమాత ఉంటేనే దానికి సంపూర్ణంగా పూర్తి. అలాంటి గోమాత ఈరోజు మన కోసం కసాయి కార్ఖానాలు ఎదురు చూస్తుంది. ఎందుకంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నేను నిత్యం ఆ సేవలో ఉంటుంటాను, ఆమె బాగా చూస్తుంటాను. కాబట్టి హైదరాబాద్ తెలంగాణలో బాదుర్పుర అనే ప్రాంతంలో బిగ్గెస్ట్ స్లాటర్ హౌస్ ఉంది. ప్రతిరోజు కొన్ని వేల ఆవులు ఆడ బలవుతూ ఉంటాయి. కొన్ని వేరు ప్రాంతం నుంచి హైదరాబాద్కి బీఫ్ ఎక్స్పోర్ట్, మళ్ళీ హైదరాబాద్ టు మిగతా స్టేట్స్కి ఎన్నో ఎక్స్పోర్టేషన్ వస్తుంది, బీఫ్ ఎక్స్పోర్ట్. కాబట్టి దయచేసి మనం అందరం గోసేవలు ఉండాలి. జియాగూడ కామధేను గోశాలలో సుమారు 6,000 మించి గోవులని కసాయి కొట్టుకు వెళ్తున్న వాటిని కాపాడుకొని తీయడం జరిగింది. జియాగూడ కామధేను గోశాల అధికారి ప్రభుదత్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఈ సేవ జరుగుతుంది. నాకు ఒక అవకాశం ఆడ మహారాజ్ గారు ఇవ్వడం జరిగింది. అందుకే ప్రతిరోజు నాతో నేనంత సేవ, నాదంతా అనారోగ్యమైన గోమాతలు, నడవలేని పరిస్థితుల్లోనే యాక్సిడెంట్ అయినవి, కసాయి కొట్టు నుంచి కాపాడుకొని తీసుకొస్తాము. చిన్న బేబీస్, నందీశ్వర్లు, గోమాతలు, అలాంటి సేవ ఉంటుంది. నాకు ఆ కృష్ణుడు ఇచ్చిన అవకాశం కాబట్టి నేను చేసుకుంటాను. దయచేసి గోవు రక్షించబడితేనే మనము ఆనందంగా ఉండగలం. గో రక్షణనే ఆ గోవిందుడి ఆదేశం. కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీకు తోచిన చిన్న సమయమైనా కానీ గోమాతకి సమయం కేటాయించండి. ఎందుకంటే అమ్మలాంటి గోమాత మన కోసం ఎదురు చూస్తుంది. దయచేసి అందరూ సేవలో ఉండాలని వేడుకుంటాను. జై శ్రీరామ్, జై గోమాత.